సింహరాశి వాళ్లకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఈ వారం ప్రారంభంలో కొంత ఇబ్బందులు ఆందోళన ఎదుర్కొన్నప్పటికీ కూడా మెల్లమెల్లగా వారం మధ్య వారం చివరికి వచ్చేటప్పటికీ ఈ సందర్భమైనటువంటి సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి, ఉపశమనం లభిస్తుంది, మళ్ళీ ప్రశాంతతను పొందుతుంటారు. వివిధ రూపాల్లో మీరు గతంలో చేసినటువంటి పనులు కార్యక్రమాలకు ప్రస్తుతం వాటి వలన విమర్శలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సింహరాశి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంయమనం కోల్పోకుండా ఏదో పెద్ద నష్టం జరిగిందనేటటువంటి భావన రానీయకుండా పొరపాట్లు జరగటం సహజం. భవిష్యత్తులో అలాంటివి జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా ఎవరికైనా ఏ సందర్భంలో అయినా క్షమాపణ చెప్పవలసి వస్తే మాత్రం మీరు వెనకాడనవసరం లేదు. మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఒక మెట్టు దిగినా ఇబ్బందిగా ఉండదు. కాబట్టి సింహరాశి వారు పెద్దగా ఆందోళన చెందనవసరం లేదు. నెమ్మదిగా అనుకూలతలన్నీ కూడా తిరిగి మీరు పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు సహకారం మీకు ఈ వారం సంపూర్ణంగా ఉంటుంది. అయితే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో మాత్రం దంపతులు ఒకరిని ఒకరు జాగ్రత్తగా తోడ్పాటును అందిస్తుండాలి. అనారోగ్య సంబంధమైనటువంటి సందర్భాలు ఎదురైతే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకోవటం అనేది చాలా అవసరం. ఇక వ్యాపార కార్యక్రమాలను నిర్వహించేందుకు ఈ వారం ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఉద్యోగ రంగంలో తోటి సహోద్యోగులతో చక్కని అనుబంధాలు ఏర్పడుతుంటాయి. ఒకరిని ఒకరు సహకరించుకొని లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి సభలు సమావేశాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే మీకు రావలసినటువంటి బాకీలను కూడా ఈ వారం వసూలు చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం సింహరాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని ఉపాసించటం, ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటం మంచిది. వీలైతే తమలపాకులతో ఆంజనేయ స్వామి వారికి అర్చన నిర్వహించటం, సింధూరమును సమర్పణ చేయటం, ఏకశ్లోకి సుందరాకాండ పారాయణం చేసుకోవటం అనేది అన్ని విధాలుగా మీకు మేలు చేసేటటువంటి పరిహారాలు.